మిస్టర్ వీరస్వామి, నేను కోడ మీకు తెలుసు, వీడు పైడ నాకు తెలుసు. మీ తమ్ముడు చావుకు కారణం దేవరాజు కాదు, వాడి చెల్లెలకు కాబోయే మొగుడు. కాబట్టి లెక్క ప్రకారం వాడిని నువ్వు చంపేయాలి. చంపేసుకో. వాడిని చంపాలంటే మీ ఇంట్లోకి రావాలి కదా. ఎవడొద్దన్నాడు? నీతో మాట్లాడటానికి నీ ఫ్యాక్టరీకి రాలా? నువ్వు అలాగే వచ్చేయి. దేవరాజ్ ఇంటికి వేరే మనుషులు ఎలా వచ్చేది? రేపు నిశ్చితార్థం, రాత్రికి పార్టీ. మా వసారా మొత్తం సారా ప్రవహిస్తుంది. మీ వాళ్ళని నువ్వు పంపించు, వాళ్ళని నేను లోపలికి వదులుతాను. వాడు పడుకున్నప్పుడే లేపేయాలి, నిద్రలో నుంచి కాదు. మా మందిని మీరు ఎలా గుర్తుపట్టేది? అందరినీ ఎర్రకండాలు వేసుకుని రమ్మని చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరన్నా ఫోన్ చేస్తే ఇలా సింగిల్గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చినట్టు రావద్దు, వేసేస్తారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. ఏ సుబ్బలక్ష్మి, ఏంటి పెట్టుకోండి. పార్టీకి రెడీ అవుతున్నావా? బుల్షిట్ పార్టీ, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. పరామ్, పర్ఫ్యూమ్ కొట్టు పరామ్, వాసన వస్తుంది కదా. షూర్. అసలు నాకు అమ్మాయి ఫస్ట్ లుక్ లోనే నచ్చలేదు. బొట్టు కింద శారీ, బ్యాక్ ఓపెన్, షూ లేసులతో బ్లౌజ్ చిచ్చే. పరామ్, హెయిర్ స్ప్రే కొట్టు పరామ్. జుట్టు చూడు, మందు కొట్టినట్టు ఎలా పడుకుని ఉందో. ఫోటోలు తీస్తారు కదా, చూడటానికి చాలా బాగోదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా ఉండాలి, అలా కాదు. ఏం చేసావురా దాన్ని? వాడిని అడిగితే వాడేం చెప్తాడండి? ఏం చేశారో దాన్నే చెప్ప. నువ్వు కూడా మీ నాన్నలాగా తెలియకుండా వెనకాల ఏదో పనులు చేస్తున్నావా? వీళ్ళనే వేద పనులు చేశాడు. వాడి నాన్న కాదు, వీడి నాన్న అప్పులు చేసి మరీ పోయాడు. నేను తీర్చాడు కదా. తీర్చాడులే మహా, 300 కోట్లు అమ్మి. 300 కోట్ల? మీ బాబాయ్ ఉన్న మాఫియా ఏంట్రా ఇంత తప్పు చేశాడు? ఎన్ని కొంపలు కూల్చాడో, అందుకే దేవుడు రోడ్డు మీదకి లాగేశాడు. అంత ఆస్తిపోతే ఎలా భరించావయ్యా? దుంపలు దగ్గర అంత దెబ్బ తగిలితే బాధ అనిపించలేదా? యాక్చువల్లీ అప్పు తీర్చాక చాలా తృప్తి అనిపించింది. తృప్తిగానా? వెయిట్ తగినట్టు హాయ్ అనిపించింది. హాయా? ఆస్తికి ఆనందానికి లింక్ లేదని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కూడానా? ఇన్ఫాక్ట్ మనం బెటర్ అవ్వాలంటే ఇలాంటి ఇంకా ఇంకా కావాలనిపించింది. ఇంకా ఇంకా కావాలని కూడా అనిపిస్తుంది, బాధ మాత్రం అనిపించడంలా. యాక్చువల్లీ ఈ 4 ఆప్షన్లు రైట్ అని ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేస్తావా? చేయి చూద్దాం. చాలు 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 అని ఎప్పుడు అనిపిస్తుంది? తృప్తిగా అనిపించినప్పుడు. ఫస్ట్ ఆప్షన్ అయిపోయినట్టేగా. అయిపోయింది. మరి హాయిగా ఎప్పుడు అనిపిస్తుంది? ఏయ్, అలా కొట్టబాకండి అయ్యా, చచ్చిపోతాడు. ఆపితే చాలా రిలీఫ్ ఉంది కదా. ఆప్షన్ 2 ఇదే హాయ్ అంటే. మరి ఆశ్చర్యం ఎప్పుడు అనిపిస్తుంది? దట్స్ ఆప్షన్ నెంబర్ 3. డోంట్ బి ఇన్ ఎ హరీ. నేను మీకు ప్రదర్శింప చేస్తాను. షూర్ సార్. ప్రదర్శింప చేయి. నా చెప్పల మీద మీ ఎక్స్పెరిమెంట్ ఏంట్రా? దీన్నే ఆశ్చర్యం అని పిలుస్తా. ఆశ్చర్యం. బుద్ధున్నవాడు ఎవడో ఇలాంటివి ఇంకా కావాలని కోరుకోడు. వెల్ సెట్. మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది సార్. అన్ని వేళలా మీరే కరెక్ట్ అని అనుకోవద్దు. ఎక్కడికి వెళ్తాడు? ఓ మై గాడ్, బిగ్ రాడ్. ఏది కావాలి? సర్లే, అది తీసేయండి. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఫెంటాస్టిక్ సార్, కళ్ళకి కట్టినట్టు చూపించారు. మా ఫాదర్ మీద అభిప్రాయం మారటానికి నా దగ్గర ఇంకో ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇదొక్కటి ఆయనకు చూపించండి. సార్, ఏంటా పేపర్స్ అంటే? ఫీడ్బ్యాక్ పేపర్ సార్. ఈ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే గుడ్ అని, బాగా నచ్చితే సూపర్ అని, ఇంకా బాగా నచ్చితే ఎక్సలెంట్ అని టిక్ పెట్టండి. నాతో కామెడీ చేస్తున్నారా? మా బామ్మతో చెప్పి మీ అంత తేలుస్తానంతే. ఇలా రండి. ఎర్ర కండువాలు వచ్చే టైం అయింది. వాళ్ళను లోపల కుదులు, వీళ్ళ సంగతి వాడు చూసుకుంటారు. చూస్తాను రా. పద. మనోళ్ళే పంపించేయండి. ఎర్రతి వాళ్ళు ఎక్కడ కొన్నారా? బాగున్నాయి. నేను చచ్చిపోతాను. నువ్వెందుకు చేస్తావు? వాడే చంపేస్తా. లవ్ బర్డ్స్ పాపం చాలా బాధపడుతున్నారు. సో సార్, నీకు ప్రేమ మీద రెస్పెక్ట్ లేదా? వాళ్ళంత బాధపడుతుంటే నవ్వొస్తుందా? అంత బాధపడే బదులు లేచిపోవచ్చుగా. ఊరు దాటిపోయేదానికి మా మామ చంపేస్తాడు. ఆయనకు ఊరంతా సొంతంలే.
ఊరు దాటితే బయట ఊరు వాళ్ళు చంపేస్తారు. అందరూ పగోళ్లే. మీ పగోళ్ళు పెళ్లి కొడుకుని చంపుతూ ఉంటే మీ ఊరు వాళ్ళందరూ దాన్ని ఆపుతూ ఉంటే అందరూ బిజీ కదా, అప్పుడు పారిపోతారా? పొద్దునే 6ంటికి పరం కార్తో రెడీగా ఉంటాడు, మీరు పారిపోండి. 6:30కి ఇంట్లో ఉన్న వీరాస్వామి నాయుడు మనుషులు నా మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. 7ంటికల్లా మీ అన్నయ్య నేను కలిసి వాళ్ళని ఫినిష్ చేస్తాం. 8ంటికల్లా వీరాస్వామి నాయుడు ఊర్లో దొమ్మి, 9ంటికల్లా పోలీసుల ఎంట్రీ, 10ంటికల్లా పంచాయతీ, 11ంటికి పెళ్లి కూతురు జంప్ అనే బ్యాడ్ న్యూస్. 11:30కల్లా మీరు చెన్నైలో ఉంటారు. 11:40కి మీ అన్నయ్య కుంగిపోయి సారీ చెప్పి ఆ పేపర్స్ తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. 11:45కి ఆర్య సమాజ్లో మీ పెళ్లి. 11:50కి ఈ పేపర్స్ తీసుకెళ్లి సమీరా వాళ్ళ నాన్న చేతిలో పెడతాను. 11:55కి మీరు ఫోటోలు దిగుతూ ఉంటారు. 12 గంటలకల్లా ఆ పైడ మీ నాన్నే గ్రేటు నువ్వే రైటు అని పిల్లని తీసుకొచ్చి నా చేతిలో పెడతారు. 12:01కి వెట్రి కన్నా ஒரு வாட்டி சொன்னா 100 வாட்டி சொன்ன மாதிரி. నిశ్చితార్థం తప్పించడానికి చాలా ఆలోచించి నేను ఒక కౌంట్ డౌన్ ప్లాన్ చేస్తే దేవుడు ఇంకో కౌంట్ డౌన్ అనుకున్నాడు. ఇంటి లోపలికి వచ్చిన వీరస్వామి మనుషులు నా బదులు దేవరాజ్ బామ్మర్దిని పెళ్లి కొడుకు అనుకున్నారు. నీ పెళ్లి కొడుకుదానే ఎదుకు వాడరే? దీన్ని కట్టుకుంటే వీడే దేవరాజు మాపుళ్లే కదా, అప్పు వీడిని దామేసేయాలి. కుద్దా ఎవడ్రా రానిచ్చాడు లోనికి? ఎవడ్రా రానిచ్చాడు లోనికి? ఎవడో? తమ్ముడు తమ్ముడు ఆయన పని చేసుండరా, వదిలేరా, ఒక్కసారికి వదిలేరా. చూస్తారేంటి నరకండి కొడుకుని? తమ్ముడు ఎంత కాదన్నా ఆయన నీ బావరా, నా పొట్టు తుడి చేయకరా. ఆడు కాలిపోయినాక బూడిద వస్తుంది కదా, దాన్ని విభూతిగా పెట్టుకో. నా మాట వినరా తమ్ముడు. నీకు తెలియ తంబి, తప్పుకో. నా తలుపు తెరిచి నా పగోడిని ఇంట్లోకి తెచ్చినాడు వాడు. వాడు తలుపు తెరవకపోతే రేపు ఇంకోటి ఎవడో గోడ బద్దలు కొట్టుకొస్తాడు. మీ చెల్లెలకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, తనంటే నాకు ప్రేమ లేదు.
మా ఇద్దరికి పెళ్ళి అక్కర్లేదు. ఈ విషయం నీకు చెప్పడానికి మీ చెల్లెలికి నువ్వంటే భయం, చెప్పకపోవడానికి నాకు నీతో అవసరం. అందుకే ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి వాళ్ళ లోపలికి వచ్చేలా నేనే చేశాను. పేపర్లు కావాలి, పందెం గెలవాలనుకున్నాను కాబట్టి తలంచు కూర్చున్నాను. నువ్వు పెట్రోల్ పోయాలి, ప్రాణాలు తీయాలి అంటే మాత్రం ఊరుకోం దేవరాజు. రా తెగొట్టేద్దాం. ఇరవై ఏళ్ళు ఏ జంతువుని నా పెండ్లానికి కనపడకుండా దాచానో దాన్ని చూద్దాం చూద్దామని పిలుస్తున్నావు. బోను బద్దల కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? నీకు ఆస్తి ఇస్తా, చెల్లెల్నిస్తా అన్నా, ఇప్పుడు సావునిస్తా.